న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. నమస్తే, సుమన్ టీవీ రైతు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రోటోవేటర్ అనేటువంటి ఒక పనిముట్టు, వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఈ పనిముట్టు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఇది దేనికి ఉపయోగపడుతుంది, తోటలో దీని ప్రాముఖ్యత ఏంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సాంబరెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ వ్యవసాయ నిపుణులు. సరే, ఈ యొక్క పనిముట్టు యొక్క పని ఏంటి, అసలు ఏం చేస్తుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి? రోటోవేటర్ అంటారు. ఇదేంటంటే మనము పంట వేసిన తర్వాత 2 వరుసల మధ్యలో గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిని తీస్తానికి మనం దీనికి ట్రాక్టర్ మౌంటెడ్ ఇది. ట్రాక్టర్తో పోతుంటే ఏం చేస్తాడు, ఇది దాన్ని యొక్క భూమిని రొటేట్ చేయటం వల్ల ఆ గడ్డి అంతా పైకి పోయి దాంట్లో ఏమన్నా గడ్డి గింజలు కూడా అన్ని స్మాష్ అయిపోతాయి. దాంట్లో ఏంటంటే పొలం క్లీన్గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు పొలం క్లీన్గా ఉంటుందో మనం ఇచ్చేటువంటి వాటర్ కానీ, మనం ఇచ్చేటువంటి న్యూట్రియంట్స్ కానీ మొక్కకు మంచిగా అందుతాయి. ఎంత డెప్త్ వరకు వెళ్తుంది సార్ ఇది? కింద పండ్లు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. మీకు మాక్సిమం 1.5 inches పోతుంది. ఎందుకంటే దానికి ఎక్కడైతే అది కింద ఉందో రూట్స్, ఆ రూట్స్ తీసేస్తుంది. తీసి ఇట్ విల్ రొటేట్. అందుకే దాని పేరు ఇట్స్ కాల్డ్ రోటోవేటర్ అంటారు. సో జనరల్ గా అన్ని పండ్ల తోటలు ఇది వాడతారు. ఇట్లా మనకి ఎక్కడైతే డిస్టెన్స్ బిట్వీన్ ప్లాంట్స్ మనకి 6 meters 7 meters ఉన్న దగ్గర ఇది ట్రాక్టర్ మౌంటెడ్ వాడతారు. అంటే ఇది ఇంతే ఉంటుంది సార్, లేకుంటే ఇంకా పెరిగి ఎక్కువ లెంత్ కూడా ఉంటుందా? ఇంతే దీనికి. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ ఈ లెంత్ అనేది సెట్ చేసి ఉంటుంది. అంటే మీకు 2 సార్ల మధ్యలో ఎంత లెంత్ అంత సెట్ చేసి ఉంటుంది. 2 సార్ల మధ్యలో ఉన్నటువంటి వాడతాం. ఇది కూడా ఏంటంటే మన దీంట్లో ఏం చేస్తుంటే ఆయిల్ పామ్ ఏంటంటే అప్ టు 2 years తర్వాత వాడము. ఎందుకంటే 2 years తర్వాత ఏంటంటే దాని యొక్క చుట్టూ ఉన్నటువంటి వేరు వ్యవస్థ పెరుగుతుంది. అంటే వేరు వ్యవస్థ 3 meters వచ్చినప్పుడు దీన్ని వాడము. అంటే ప్రైమరీ స్టేజ్ లో వాడతాం. దీనివల్ల ఏంటంటే వీడ్ ఫ్రీ ఉంటుంది. ఫీడ్ ఫ్రీ ఉండటం వల్ల ఈ యొక్క మనం వేసేటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా మొక్కకి మంచిగా అందుతుంది. దేంట్లో వాడతారు సార్ ప్రధానంగా ఈ యొక్క పనిముట్టుని? అంటే పొలాలలో కూడా వాడతారా, అంటే తోటలు కాకుండా? అంటే పొలాలలో ఎట్లా అంటే పొలాలలో మామూలుగా ఏమి పంట ముందు వాడతారు. దీనికంటే ముందు డిస్క్ అంటారు. డిస్క్ వాడటం వల్ల అంతా చేసి అది పెద్ద ఇట్లా ముద్దలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ చేస్తానికి దీన్ని ఒకసారి కొడతారు. భూమి లెవెల్ అయిపోద్ది అట్లా. అంటే ఇది ట్రాక్టర్ కి పెడతారు దీన్ని, ట్రాక్టర్ పెట్టేసి ట్రాక్టర్ ఎట్లా మూవ్ అయితే అట్లా తీసుకెళ్ళిపోతుంది. ఏ మిషనరీ అవసరం లేదు, ఆటోమేటిక్ అది రొటేషన్ అవుతుంది. ఆటోమేటిక్ అంతా రొటేట్ అయితే అట్లా భూమి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్ ఇది ఖర్చు? దాదాపుగా మీకు 70,000 వరకు ఉంటుంది. అయితే దీనికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఒకసారి కొంటే పర్మనెంట్ ఎవరికైనా ఇవ్వచ్చు, లైఫ్ టైం వాడుకోవచ్చు. కొంతమంది ఫార్మర్స్ కూడా దీన్ని లీజుకి ఇచ్చుకుంటారు, రెంట్కి ఇచ్చుకుంటారు. లేదంటే ఉంటది, డిస్క్ ఉంటది, ప్లవ్ ఉంటది, రకరకాల ఇంప్లిమెంట్స్ ఉంటాయి. అట్లా ట్రాక్టర్ మనం ట్రాక్టర్ కొన్నప్పుడు వాళ్ళు కొన్ని ఇస్తారు, కొన్ని వీళ్ళు కొనుక్కోవాలి, అట్లా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఇది లేకపోతే ఇది చేసే పని ఆల్టర్నేట్ సోర్స్ ఏముంది సార్? దీని లేకపోతే డిస్క్ అంటాం. అది డిస్క్ మన పండ్ల తోటలో కష్టం. డిస్క్ ఎక్కడంటే మీకు సమ్మర్ లో ఏప్రిల్ మేలో అన్ని భూమి ఖాళీగా ఉన్నప్పుడు వేస్తాం. దాన్ని ఏంటంటే ఆ భూమిని తిరిగేస్తాం. తిరిగేస్తాం అంటే ఒక్కోసారి ఆ భూమిలో కూడా కొన్ని యొక్క పురుగుల యొక్క ప్యూపా ఉంటుంది. ఆ ప్యూపా మన దానిలో ఎక్స్పోజ్ అయ్యి ఎండకి పోయి మళ్ళా అవి మారిపోతాయి. దానివల్ల ఏంటంటే మన నెక్స్ట్ వచ్చే పెస్ట్ పాపులేషన్ చంపేస్తుంది. అట్లా. సో ప్రధానంగా ఇది ఎక్కువ దేంట్లో ఉపయోగపడుతుంది? ఏ తోటలో ఎక్కువ ఉపయోగపడుతుంది? ఎక్కువగా మీకు ఆయిల్ పామ్ తోటలో కానీ, పామాయిల్ తోటలు, మామిడి తోటలో కానీ, తోటలో కానీ, తర్వాత బత్తాయి తోటలో కానీ, అన్నింటిలో హార్టికల్చర్ క్రాప్స్ మ్యాక్సిమం ఎక్సెప్ట్ అరటి. ఎందుకంటే అరటి దగ్గర వేస్తాం కాబట్టి అక్కడ అన్నింటిలో వాడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది దీని యొక్క పని. మట్టిని మిక్సింగ్ చేసి పూర్తిగా తోటలో ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లలో మట్టిని మిక్సింగ్ చేసి ఆ మట్టి యొక్క సాంద్రతను మరింత పెంచడానికి ఉపయోగపడేటువంటి పనిముట్టు ఇది రోటోవేటర్ అంట. సో ఇది రైతులకు ఉపయోగపడేటువంటి ఒక వస్తువు ఇది.